ఇదేదో సినిమా ఉంటుంది కదా సార్, మన రవితేజ అది. ఆ సినిమాలో పబ్కి వెళ్తే సిగరెట్ల కంపు అది ఇది అని చెప్పేస్తాడు. అదే గుడికి వెళ్తే అగరవత్తుల వాసన, మంచి ఆలాపనలు అవన్నీ ఉంటాయి. ఏం చేద్దాం, పబ్కే పోదాం అంటాడు మళ్ళీ. యోగా త్రూ 100% డయాబెటీస్ని క్యూర్ చేస్తామని అంటారు. కానీ ఎవరైతే నమ్మరో వాళ్ళ దగ్గరికి వెళ్తే, సరే ఆ క్యూర్ అయిన వాడిని తీసుకురా, నేను స్వీట్ ఇస్తా, తింటాడు లేదో చూద్దామని అంటారు. తప్పకుండా సాధ్యమవుతుంది. ఎవరన్నా అడిగితే నా పేరు చెప్పండి, ఎందుకు సాధ్యం కాదనేది నేను చెప్తాను సమాధానం. ఆ రీల్ని అప్లోడ్ చేసేవాడికి మన శరీర బాధ తెలియదు కదా, అది మనం ఎలా ఫాలో అవుతాం, ఫాలో అవటం మన పిచ్చితనం. అది ఈ సంకల్ప బలం పెరుగుతుంది. నేను సాధిస్తాను, నేను సాధించాను, నేను ఇంకా ఎంతో సాధించాలి అన్నటివి అలవడతాయి. ఓకే, అలా పాసిబుల్ అవుతుంది. అలానే పాసిబుల్ అవుతుంది. అదే విధానం. వెస్ట్రన్ కంట్రీస్లో చూసుకుంటే హాట్ యోగా అంటున్నారు, రూమ్ టెంపరేచర్ పెట్టుకొని చేస్తారు. అది ఎంత దిక్కుమాలిన ప్రయోగం అంటే శాస్త్రంలో ఎక్కడా కూడా నాకు తెలిసినంత వరకు లేదండి. కానీ యోగా అనగానే ఇది హిందూ సాంప్రదాయానికి సంబంధించింది అని ఒక ముద్ర ఉంది అని అనుకోవచ్చు అనుకుంటున్నాను నేనైతే. ఉంది అనుకోవటం కాదు, ఉంది. ఉన్నంత మాత్రాన హిందువులే చేయాలని ఎక్కడ శాస్త్రంలో చెప్పలేదు కదండి. కానీ ఎవరైనా వేరే మతాల వాళ్ళు ఇది వాళ్ళది అన్నట్టుగా చూస్తూ ఉంటారు. నడువున వాళ్ళది అన్నట్టుగా చూస్తే వాళ్ళు రాకపోవటం, వాళ్ళ జబ్బును అనుభవించండి, అది వాళ్ళ కర్మ. ఒక క్రూషియల్ టాపిక్ సార్ ఇది. ఏంటంటే యోగా గురుగా చాలా మంచి పేరు వచ్చిన తర్వాత వాళ్ళు చేసేది ఏంటంటే మనీ లాండరింగ్ అని, అబ్యూజ్ కానీ, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, లేకపోతే డబ్బులు తీసుకొని దేశం వదిలి పారిపోవడం, ఇలాంటివి చూస్తూ ఉంటాం. ఎందుకు సార్ వీళ్ళు అంత మంచి పేరు వచ్చిన తర్వాత యోగా గురువుగా వాళ్ళ అలాంటి పనులు చేస్తూ ఉంటారు? వాళ్ళు అసలు నిజమైన గురువులేనా? చాలా సమస్యలకి, ఎన్ని సమస్యలకైనా కూడా యోగాలో పరిష్కారం ఉంటుంది. హాయ్, హలో, వెల్కమ్ టు అనదర్ బ్రాండ్ న్యూ ఎపిసోడ్ విత్ అరవింద్ ఆన్ టాక్ ఇట్ ఈజీ స్టూడియోస్. ఈరోజు మనం యోగా గురించి మాట్లాడుకుందాం. యోగా అనగానే ప్రాణాయామం, ముద్రలు, ఆసనాలు ఇంతే అనుకుంటారు. కానీ యాక్చువల్ యోగా అంటే ఏంటి అనేది మాట్లాడుకుందాం. అండ్ మీరు చేసే యోగా ఎంతవరకు కరెక్ట్ అనేది చూద్దాం. సో ఈ టాపిక్ని డిస్కస్ చేయడానికి మనతో పాటు యోగా గురు, సెలబ్రిటీ యోగా ట్రైనర్ డాక్టర్ నాగరాజ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హలో అరవింద్ సార్, వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇన్వైట్ చేయగానే నువ్వు చెప్పకుండా పబ్లిక్కి అవేర్నెస్ కల్పించడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. రియల్లీ ఇట్స్ ఎ ప్లెజర్ టు మీ ఆల్సో టు బీ ఇన్ టాక్ ఇట్ ఈజీ స్టూడియో. అండ్ అందరికీ నమస్కారం అండి. టాక్ ఇట్ ఈజీ చూస్తున్న ప్రేక్షకులకి, వెల్ విషర్స్కి మై గ్రీటింగ్స్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మిస్టర్ అరవింద్. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, మనము అసలు యోగా గురించి మాట్లాడుకునే ముందు సార్, ఒక్కసారి మీరు ఒక 17 ఇయర్స్ నుండి యోగా ఫీల్డ్లో ఉన్నారు. అండ్ కట్ చేస్తే మీరు యాక్చువల్ ప్రొఫెషన్ ఏంటంటే ప్రొఫెసర్. సో ఎలా సార్ ఇన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీ అసలు మీరు ఎక్కడ స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేశారు, ఎలా కంటిన్యూ చేయగలుగుతున్నారు? 2006 నేను యోగా స్టార్ట్ చేయటం జరిగింది. అది ఎలా వచ్చానో ఏంటి, ఆరోగ్య సమస్య వస్తేనే నేను కూడా యోగాకి రావటం జరిగింది. అట్లాగా యోగా మొదలుపెట్టాము. యోగా మొదలుపెట్టిన తర్వాత అందులో ఇంట్రెస్ట్ కలిగి నాకున్న ఆరోగ్య సమస్యలు యోగాతోనే తగ్గించుకోవటం, చాలామంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా కూడా బ్యాక్ పెయిన్ తగ్గకపోవటం, చాలా కారణాల రీత్యా మానసిక సమస్యలు, యాంగ్జైటీ ప్రాబ్లమ్స్, వీటన్నిటితోనే బాధపడేవాడిని. ఎక్కడికి వెళ్ళినా కూడా డాక్టర్స్ జనరల్గా మనకు తెలుసు కదా, ఏదో ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్ ఇస్తారు, అది తాత్కాలికంగా మనకు రిలీఫ్ ఇస్తుంది, కానీ లాంగ్ టర్మ్లో బెనిఫిట్ ఉండదు. కాబట్టి దాని తర్వాత ఒక మిత్రుడి ద్వారా యోగాకి వెళ్ళటం జరిగింది. అట్లా యోగాలో నాకు రిజల్ట్ కనపడింది. దాని తర్వాత నుంచి ఇంకా వెనుదిరిగి చూసుకోకుండా యోగా అంటే ఏంటి, అసలు యోగాలో కరెక్ట్ విధానాలేంటి, ఏ గురువు దగ్గరికి వెళ్ళాలి, అసలు గురువుని ఎంచుకోవటం ఎలాగా, గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. అలా గురువు ప్రాముఖ్యత తెలుసుకొని యోగా నేర్చుకోవటం జరిగింది. అప్పటి నుంచి నేను వృత్తిరీత్యా
టీచింగ్‌లో ఉన్నా కూడా ఒక కళా ఇంజినీరింగ్ కాలేజ్‌లో వర్క్ చేస్తున్నా కూడా ప్రొఫెసర్‌గా. బట్ ఐ యామ్ ఇంటూ టీచింగ్ అండ్ ట్రైనింగ్ ఓన్లీ. ఓకే. సో, ఎవ్రీవేర్ ఎటు పోయినా గూడా టీచింగ్ ట్రైనింగ్‌లోనే ఉంటున్నాను కాబట్టి, బ్యాలెన్సింగ్ జేసుకోవటము ఈజీ అవుతుంది. సో, అది నాకు పెద్ద కష్టంగా అనిపించట్లేదు. అదే నేనొక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ని అయ్యుండి యోగా చెప్పటం అంటే నాకు కష్టమయ్యేది. అదే నేను ఇంకో ప్రొఫెషన్ ఎంచుకొని యోగా చేయటం అంటే కష్టమైపోయేది. అలా కాకోకుండా నేను అక్కడ చెప్పేది టీచింగే, ఇక్కడ చెప్పేది టీచింగే. అక్కడ చేసేది ట్రైనింగే, ఇక్కడ చేసేది ట్రైనింగే. అక్కడేమో ఎంబీఏ పిల్లలకి పాఠాలు చెప్తాను. బీటెక్ పిల్లలకి పాఠాలు చెప్తాను. ఇక్కడ యోగా నేర్చుకునే వాళ్ళకి ఇక్కడ కూడా చెప్తాను. ఎంబీబీఎస్ కాలేజెస్‌లో, డెంటల్ కాలేజెస్‌లో అనాటమీ సబ్జెక్ట్ తీసుకుంటాను. ఆహ్, మెడికల్ చదివే పిల్లలకి. యోగా అంటే ఏంటి? యోగా అనాటమీ అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా టీచింగ్ ట్రైనింగే ఉంది కాబట్టి నాకు బ్యాలెన్సింగ్ ఈజీ అవుతుంది. మంచి టీచర్స్ దొరికారు. ఆహ్, మంచి గురువుల సాంగత్యం దొరికింది. ఇలా రకరకాలుగా సత్సాంగత్యం జేయటం జరిగింది. సజ్జన సాంగత్యం జేయటం జరిగింది. ఆహ్, ప్లస్ యోగాలో కూడా ఏ ఈ మీరు రంగాన్ని ఎంచుకున్నా కూడా ఆహ్, పుస్తక పఠనం చెయ్యంది, దాని గురించి విశేష వివరణ తెలవంది మనము దాని పైన పట్టు సాధించలేము. సో, దానికి సంబంధించిన పుస్తకాలు చదవాలి. అది ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంట్ చేయాలి. అందరికీ ఆమోదయోగంగా ఉందా చూడాలి. అందరి చేత చేయించబడాలి. ఆహ్, ఇట్లాగా కొన్ని కొన్ని ఏ ఏ రంగాల్లో ఒక్కొక్క రంగానికి కొన్ని కొన్ని పరిధులుంటాయి. అట్లాగా యోగా కూడా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన 'బీకేఎస్ అయ్యంగార్ సిస్టమ్స్' నేను ఎంచుకున్నాను. ఆయన రాసిన బుక్స్ చదవటము, ఆయన చూపించిన దారిలో నడవటము. సో, ఒక మనిషిని శరీర తత్వాన్ని ఎలా గుర్తించాలి? ఆహ్, ఆ జబ్బు ఇంటెన్సిటీని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఏ ఆసనము ఏ జబ్బుకి వర్కౌట్ అవుతుంది? ఎంతసేపు చేయించాలి? ఇవన్నీ కూడా మనం నిత్యంగా సాధన చేస్తుంటేనే వీటిపైన పట్టు సాధించగలుగుతాం తప్పించి లేకపోతే మనం ఏదో ఆహ్, నామమాత్రంగా జస్ట్ ఏదో ఒక యాక్టివిటీ లాగా, ఒక వర్కౌట్ లాగా చేస్తే యోగాలో మనకి పట్టు రాదు. సో, ప్రతి ఒక్క యోగా టీచర్ కానివ్వండి, యోగా ట్రైనర్ కానివ్వండి, ఎవ్వరైనా నిత్యం సాధనలోనే ఉండాలి. సాధన చేస్తా ఉంటుంటే వాటి లోతులు అర్థమవుతాయి మనకి. అట్లాగా యోగా ప్రయాణము 16, 17 సంవత్సరాల నుంచి సాగుతుంది గురూజీల దయ వల్ల, మా టీచర్ బ్లెస్సింగ్స్ వల్ల. సో, ఇప్పటివరకు ఎన్ని అవరోధాలొచ్చినా నాది శరీరం ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అన్ని ప్రాబ్లమ్స్‌ని యోగా ద్వారానే కరెక్ట్ చేసుకోవటానికి ఆ భగవంతుడు అనుగ్రహం ఇస్తున్నాడు. అలా ప్రయాణం సాగుతుంది. సార్ యోగా అనగానే ఎవరైనా ఆసనాలు, ముద్రలు, సో ఏ డిసీజ్‌కి ఏం చేయాలి? అట్లాంటి క్వెషన్స్ అడుగుతా ఉంటారు. కాకపోతే నా దగ్గర ఒక వేరే క్వెషన్ ఉంది. ఒక స్టడీకి సంబంధించిన క్వెషన్ ఉంది సార్. హై టెంపరేచర్ ఉన్న దగ్గర, హ్యూమిడిటీ ఉన్న దగ్గర ఆహ్, యోగా చేయడం వల్ల హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్ రావడము ఇలాంటివి జరుగుతాయంటారు. ఎందుకంటే ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్ అని, ఓవర్ స్వెట్టింగ్ అని ఇలాంటివి రావడం వల్ల హార్ట్ అటాక్ ఛాన్సెస్ ఎక్కువున్నాయి అని అంటారు. సో, ఎలాంటి ప్లేసెస్‌లో యోగా చేయాలి? గుడ్ క్వెషన్ అరవింద్. దీనిని నేను ఒక ఉదాహరణతో చెప్తాను. ప్రకృతితో మమేకమై గనుక ఏ సాధన అయినా చేస్తే మనకి సత్ఫలితాలనిస్తాయి. ఉదాహరణకి మనకి పంచేంద్రియాలుంటాయి. కళ్ళు, 2 చెవులు, ముక్కు, నాలుక, చర్మం. ఇవి సెన్సరీ ఆర్గన్స్. ముక్కు మూసుకొని ఎంతసేపు ఉండగలం? హ్మ్. చెవులు మూసి ఎంతసేపు ఉండగలం? కళ్ళు మూసుకొని ఎంతసేపు ఉండగలం? సో, దేని విశిష్టత దానికే. ఇవి రంధ్రాలు. అలాగే రూమ్ మొత్తం క్లోజ్డ్ అయిపోయి, వెంటిలేషన్ రాకోకుండా, లోపల గాలి బయటికి వెళ్ళకుండా, బయట గాలి లోపలికి రాకోకుండా ఉంటే, సాధన చేసేటప్పుడు మనం వదిలే టాక్సిన్స్ ఏదైతే ఉంటాయో, అది చెమట కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, ఇంకే రూపంలో అయినా కానివ్వండి, అది బయటికి వెళ్ళకపోతే, ఆ రూమ్‌లోనే ఉండిపోయి, మనం చేసినా కూడా సత్ఫలితాలనివ్వవు. ఇప్పుడు మీరు ఎక్కువ సేపు ముక్కు మూసుకొని హ్మ్. ఉండగలమా మనం? లేదండి. ఉండలేము. హ్మ్. ఉక్కిరిబిక్కిరైపోతాం. ఒక రూమ్‌లో కూడా అలా చేయటము సమంజసం కాదు. శాస్త్రంలో కూడా ఎక్కడ అలా చెప్పలేదు. ఇప్పుడు మీరు కొన్ని వెస్టర్న్ కంట్రీస్‌లో జూసుకుంటే
హాట్ యోగా అంటున్నారు. రూమ్ టెంపరేచర్ పెట్టుకొని చేస్తారు. హ్మ్. అది ఎంత దిక్కుమాలిన ప్రయోగం అంటే, శాస్త్రంలో ఎక్కడా కూడా నాకు తెలిసినంత వరకు లేదండి. ఎందుకంటే శరీరాన్ని సహజంగా ఉష్ణ స్థితికి తీసుకెళ్ళాలి. నార్మల్‌గా గ్రాడ్యువల్‌గా తీసుకెళ్ళాలి. దానికేంటి సూక్ష్మ వ్యాయామాలు చేసి, యోగిక్ వార్మప్స్ చేసి, బేసిక్ ఆసనాలు చేసి మన బాడీలో టెంపరేచర్‌ని పెట్టుకోవాలి. అట్లా అయితే శరీరం తట్టుకుంటది. నువ్వేదో రూమ్ హీటర్స్ పెట్టేసి, అది చేసేస్తే ఆర్టిఫిషియల్ లీడ్స్ టు మీరన్నట్టుగా హార్ట్ స్ట్రోక్స్ రానివ్వండి, బోన్ డెన్సిటీ తగ్గిపోవటం కానివ్వండి, జాయింట్స్ అన్నీ స్క్రేప్డ్ ఔట్ అయిపోవటం కానివ్వండి, ఇలాంటివన్నీ వస్తాయి. దానికి సైంటిఫిక్‌గా గూడా ప్రూవ్ అయింది. సో, డూయింగ్ యోగా ప్రాక్టీస్ ఇన్ ఆర్టిఫిషియల్లీ క్రియేటెడ్ టెంపరేచర్స్‌లో కరెక్ట్ విధానం కాదు. ఓకే. అది సైంటిఫిక్‌గా కూడా రాంగ్ మెథడ్. హ్మ్. బీపీ ఉన్నవాళ్ళుంటారు. ఫర్ ఎగ్జాంపుల్. బీపీ వల్ల బాడీలో కొంచెం వేడి ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు కూడా రూమ్‌లో తలుపులు పెట్టేసుకొని బాడీ ఫ్లెక్సిబిలిటీ ఎక్కువగా ఉండాలి, చెమట బాగా పట్టాలి అని జెప్పేసి ఆర్టిఫిషియల్ టెంపరేచర్ క్రియేట్ చేసుకొని చేస్తే వాళ్ళ బాడీ ఏమైపోవాలి? లోపల ఆల్రెడీ ప్రాబ్లమ్ ఉంది. ప్రాబ్లమ్ ఉంటుంది. సో, అట్లాగా ఇది అందరూ గుర్తుంచుకోవాల్సిందేందంటే, నాకు టాక్ ఇట్ ఈజీ ద్వారా చెప్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకు అంటే అరవింద్, అందరిది ఒకటే శరీరం గాదు. హ్మ్. ఇప్పుడు నా శరీరం వేరు, నీ శరీరం వేరు. ఇంకొకళ్ళ శరీరం వేరు. నాకు సూట్ అయింది నీకు సూట్ అవ్వదు. నీకు సూట్ అయింది ఇంకొక వేరే వాళ్ళకి సూట్ అవ్వదు. మీరు అదే మెడికల్ డాక్టర్ దగ్గరికెళ్ళండి. సేమ్ ప్రాబ్లమ్‌తో వెళ్ళండి. ఒక్కొక్క సేమ్ ప్రాబ్లమ్‌తో ఎళ్ళినా వైద్యుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క డ్రగ్ ఇస్తాడు. హ్మ్. ఎందుకు అన్నది ఆ శాస్త్రం చదివిన ఆయనకే తెలుస్తుంది. అంతే. సో, అందరికీ ఒకటే యోగా అంటే కూడా మనం నమ్మొద్దు. హ్మ్. దట్ ఈస్ ఎన్ ఎ మిత్. దట్ ఈస్ ఎ మిస్‌పర్సెప్షన్ అండ్ మిస్‌అండర్‌స్టాండింగ్ ఆన్ ద సబ్జెక్ట్. బికాజ్ నీ హైట్ నా హైట్ సేమా? కాదు. నీ వెయిట్ నా వెయిట్ సేమా? కాదు. నీ బ్లడ్ పర్సెంటేజ్ నా బ్లడ్ పర్సెంటేజ్ సేమా? కాదు. నీ ఎమోషన్స్ నా ఎమోషన్స్ సేమా? కాదు. నీ వైటల్స్ నా వైటల్స్ సేమా? కాదు. నీ ఎపటైట్ నా ఎపటైట్ సేమా? కాదు. దెన్ హౌ ఈస్ ద యోగా ఈస్ సేమ్? నీ లంగ్ కెపాసిటీ వేరు, నా లంగ్ కెపాసిటీ వేరు. నీ స్టామినా వేరు, నా స్టామినా వేరు. సో, యోగా విల్ బి ఆల్సో డిఫరెంట్. కాకపోతే జనరల్ ప్రోటోకాల్ లాగా కొన్ని అందరూ సహజ సిద్ధంగా చేయదగ్గ ఆసనాలు, సూక్ష్మ వ్యాయామాలు, యోగిక్ వార్మప్స్ ఉంటాయి. దానికి కూడా ఉదాహరణ ఏంటి అంటే, జ్వరమొస్తే ఏ జబ్బు వాడికైనా క్రోసినే ఇస్తాం. హ్మ్. యాంటీబయాటిక్ ఇవ్వాలి అంటేనే డాక్టర్ ఇతనికి పడుతుందా? లేదా? అది రెస్పాండ్ అవుతుందా? బాడీ రియాక్ట్ అవుతుందా? చూస్తాము. సేమ్ యోగా ఆల్సో ఈస్ ఎ మెడిసిన్. ఇది నేను చెప్తం లేదు. శాస్త్రం చెప్తుంది. ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. యోగా శాస్త్రం చెప్తుంది. మన పురాణాలు చెప్తాయి. ఇతిహాసాలు చెప్తాయి. ఎక్కడ చూసినా కూడా ఒక్కొక్క శరీర ధర్మం, ఆ శరీర ధర్మాన్ని బట్టి ఎక్స్‌క్లూజివ్‌గా హఠయోగా అన్నది, అంటే ఏ ఆసనాలు చేయాలి? ఏది చేయకూడదు? ఏది చేస్తే బెనిఫిట్ అన్నది డిసైడ్ చేయటం జరుగుతుంది. సార్ ఇది మీరన్నట్టు ఇప్పుడు కొందరు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూసో లేకపోతే సోషల్ మీడియాలో వచ్చే రీల్స్ టన్నులు వస్తున్నాయి. సో, అవి చూసి వాళ్ళ బాడీ ఏంటి అనేది అర్థం చేసుకోకుండా వాళ్ళు చేయడం స్టార్ట్ చేస్తారు. సో, అందుకే నేను స్టార్టింగ్‌లో ఒక స్టేట్మెంట్ అన్నా. మీరు చేసే యోగా కరెక్టా? రాంగా? కాసేపట్లో చూద్దామని. ఆ! సో, ఒకసారి మీరు చెప్పండి సార్. అట్లా వాళ్ళు సోషల్ మీడియాలో ఏదో రిఫరెన్స్ తీసుకొని నేను చేసేస్తా అంటే అది కరెక్టా? రాంగా? అది ముమ్మాటికి రాంగ్ అది. చాలామంది ఇప్పుడు సమాచారం అనేది సముద్రంలో వస్తుంది. సమాచారాన్ని మనం తప్పు పట్టొద్దు. హ్మ్. అది గూడా ఆరోగ్యం విషయంలో ఎందుకు తప్పు పట్టొద్దంటే, అది మీరు ఇంకేదన్నా అకాడమిక్ సబ్జెక్ట్ తీసుకోండి. అది మనం తీసుకొని ఇంప్లిమెంట్ చేయటం ద్వారా అంతగా మనకి నష్టం జరగదు. కానీ ఆరోగ్య విషయంలో అది వాడు చెప్పాడని ఆ రీల్‌ని అప్‌లోడ్ చేసేవాడికి మన శరీర బాధ తెలియదు కదా! హ్మ్. అది మనం ఎలా ఫాలో అవుతాం? ఫాలో అవ్వటం మన పిచ్చితనం అది. అది మన అవివేకత్వం తప్పించి అప్‌లోడర్‌ది గాదు. హ్మ్. రీల్స్‌లో వస్తాయి. కానీ అది కేవలం సమాచారమే. సో, అది ఈ వి ఆసనం ఇలా చేస్తారు. అది అలాంటివి మాత్రం చెప్తారు. అలాంటివి చెప్తారు. కానీ అది మనకి సూట్ అవుతుందా? సేమ్ ఆసనము ఇప్పుడు
ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే ఏదైనా ఫార్వర్డ్ బెండ్ ఉత్తానాసనం అనేది తీసుకోండి. ఉత్తాన పాదాసనం తీసుకున్నప్పుడు బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేయొచ్చు, బ్యాక్ పెయిన్ లేని వాళ్ళు చేయొచ్చు. ఎవరైనా చేయొచ్చు. కానీ అప్రోచ్ డిఫరెంట్ ఉంటుంది. బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు వెంటనే వంగకూడదు. హ్మ్. అందరూ వంగొచ్చు. వీళ్ళకి చెప్పే అప్రోచ్ వేరు. వాళ్ళకి చెప్పే అప్రోచ్ వేరు. ఓకే. ఇక్కడ అందుకే గురువు లేని విద్య గుడి విద్య. హ్మ్. అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఎ టీచర్, క్వాలిఫైడ్ టీచర్. ఇక్కడ వర్డ్‌ని అండర్‌లైన్ చేయండి. క్వాలిఫైడ్ టీచర్ అని ఎందుకు అన్నామంటే, ఇప్పుడు మార్కెట్‌లో 3 నెలలు, 4 నెలలు, ఒక సంవత్సరం చేసి ఒక సర్టిఫికేట్ ఉంటే కూడా హ్మ్. చెప్పేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ రెగ్యులేటరీ బాడీ లేదు కదా! ప్రశ్నించేది లేదు కదా! వేరే దేశాల్లో ఉన్నట్టు గదా! ఇక్కడ బాడీ ఒకటి ఉంటే రెగ్యులేటరీ బాడీ ఉంటే ఓకే. మీరు చేయకూడదు, మీరు చెయ్యాలి అని ఉంటే క్వాలిటీ బయటకొస్తుంది. ఇప్పుడు హోమ్ మేకర్సు చేస్తుండేనా ఏదో కుటీర పరిశ్రమ నడుపుకుంటున్నట్టు ఒక 3 నెలలు సర్టిఫికేట్ తీసుకుంటే యోగా టీచర్ అయిపోయా. అప్పుడు మీకు క్వాలిటీ ఎక్కడొస్తుంది? హ్మ్. సో, దీనికి ఒక రెగ్యులేటరీ బాడీ ఉంటే మన క్వాలిటీ తీసుకురావచ్చనేది నా సలహా. సో, అందరికీ ఒకటే యోగా విధానం అన్నది తప్పు. అది పాటించకూడదు. సార్ ఇప్పుడు కొత్తగా యోగా స్టార్ట్ చేసే వాళ్ళలో ప్రతి 10 మందిలో ఒకరికి మజిల్ పెయిన్ గానీ, జాయింట్ పెయిన్ గానీ రావడం అనేది ఒక స్టడీలో తెలిసింది. అండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఉన్న వాళ్ళలో ప్రతి 5గురిలో ఒకరికి ఈ ప్రాబ్లమ్ వస్తుందని చెప్పేసి ఒక సర్వేలో తెలిసింది. సో, ఎందుకు సార్ వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకుంటే ఈ జాయింట్ పెయిన్ గానీ, ఈ మజిల్ క్రాంప్స్ గానీ రాకుండా ఉండడం జరుగుతుంది? అరవింద్, ఇక్కడ మనము జీవన శైలి చూడాలి. ఆహ్, మనం పూర్వంతో పోల్చుకుంటే ఇప్పుడు జీవన విధానము, జీవన శైలి అంటే లైఫ్ స్టైల్ ఆహ్, డ్రాస్టిక్‌గా చేంజ్ అయింది. మనము పూర్వం చూసుకుంటే ఒక 30 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే మిషనరీ తక్కువ వాడేవాళ్ళం. మాన్యువల్ వర్క్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు అన్నిటికి యాప్స్ వచ్చేసాయి గదా! హ్మ్. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిస్తే మీ ఇంటికి సరుకులు తీసుకొచ్చేసేస్తున్నారు. ఇక పనేముంటుంది? దేనికి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా అయిపోయింది. అన్ని గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చాయి. అన్నీ మీకు మీ ఇంటి కిందనే ఉంటున్నాయి. అవును. సో, బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వేరే దగ్గరికి వెళ్ళి ప్రయత్నం చేసే శరీరానికి అలసట లేకుండా చేసుకుంటున్నాం మనం. శరీరానికి అలసట లేనప్పుడు ప్రతి బండి ఇప్పుడు మీరు కార్‌ని 10 రోజులు తీయకుండా ఉండండి. అది రిజర్వ్‌లో పడిపోద్దా? పడిపోదా? హ్మ్. అంతే. ఆ! సేమ్ శరీరం కూడా ఒక యంత్రం. ఆ యంత్రాన్ని బయటికి తీసుకోకుండా, వాడుకోకుండా, కరెక్ట్‌గా వాడకుండా ఉంటే జాయింట్స్ అన్నీ బిగుసుకుపోతాయి. వీళ్ళు ఏదో ప్రాబ్లమ్ వచ్చేసిందని జెప్పేసి వీళ్ళు చెప్పిరని వినేసి ఇమ్మీడియేట్‌గా జిమ్ జాయిన్ అవ్వటమో, ఇమ్మీడియేట్‌గా వాకింగ్ జేయటమో, ఇమ్మీడియేట్‌గా జాగింగ్ జేయటమో, యోగా జేయటమో, సల్సాలు, జల్సాలు ఇవన్నీ జేస్తా ఉంటారు గదా! అప్పుడు ప్రాపర్‌గా యోగిక్ వార్మప్స్, ప్రాపర్ సూక్ష్మ వ్యాయామాలు జేసుకోకుండా జేస్తే డ్యామేజ్ అవుతుంది గదా! హ్మ్. జాయింట్స్ కానివ్వండి, లిగమెంట్స్ కానివ్వండి, టెండాన్స్ కానివ్వండి టేర్ అయిపోతాయి. దీనికి సమాధానం ఏంటంటే శరీరానికి ఎంతో కొంత శ్రమ. ఇప్పుడు శ్రమ పడే అవకాశం లేదు. కానీ మనం శ్రమని కల్పించుకోవాలి. హ్మ్. ఎందుకంటే అన్నిటికి ఎలక్ట్రానిక్ మిషన్‌లొచ్చాయి గదా! అవును. బావిలో నీళ్ళు తోడటం లేదు, కూరగాయలు తెచ్చుకునే పని లేదు, పిండి రుబ్బే పని లేదు, ఇల్లులు ఊడ్చే పని లేదు, ఇల్లు తుడిచే పని లేదు. నో వర్క్. ఆ! మెట్లెక్కాల్సిన అవసరం మెట్లు లేదు. ఎక్కాల్సిన అవసరం లేదు. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. అన్నిటికి కేర్ టేకర్స్ వచ్చేసారు. అన్నిటికీ సహాయకులొచ్చేసారు. సో, అప్పుడేమైపోతుంది జీవనశైలి మారిపోయింది. తిన్నది అరగాలి అంటే దానికి శ్రమ కల్పించాలి గదా! లోన ఉన్నది ఆర్గాన్ వర్క్ అవ్వాలి అంటే దానికి వర్క్ ఇస్తేనే అది వర్క్ అవుద్ది. దానికి వర్క్ ఇవ్వకుండా మొత్తం మనం ఇన్‌పుటే ఇస్తుంటుంటే అదెక్కడికి పోతుంది? సో, ఇట్లాగా మనంతట మనమే ప్రాబ్లమ్స్ కొని తెచ్చేసుకుంటున్నాము. అప్పుడు ఆటోమేటిక్‌గా జాయింట్స్ జీవన అల్టిమేట్‌గా చెప్పేదేందంటే జీవన శైలి మారాలి. లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వాలి. కూర్చున్న తర్వాత ప్రతి 40 నిమిషాలకి ఒక 5 నిమిషాలు వాకింగ్ చేయటము. కొంచెం ఒక 15, 20 మినిట్స్‌కి 1 సిప్ ఒక్కొక్క గుటక వాటర్ తాగటము. ఇలాంటివన్నీ చిన్న చిన్న దీనికేం పెద్ద ఖర్చవ్వదు కదా! అంతే. ఇవన్నీ మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం తప్పించి మీరు సక్సెస్‌ఫుల్ పర్సన్స్ చూడండి ఆరోగ్యం పైన దృష్టి పెడుతూ ఆరోగ్యంగా ఉంటూనే విజయం సాధిచ్చారు. హ్మ్. అదే అసలైన విజయం. నువ్వు ఏదో విజయం డబ్బులు బాగా సంపాదించేసి ఒక పొజిషన్‌లో ఉండి ఆరోగ్యం పోతే అది విజయం అవ్వదు. హ్మ్. సో, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, నువ్వు నీ గో గోల్‌ని అచీవ్ అవుతూ, నీ రంగంలో నువ్వు ఉన్నత స్థాయికెళ్తే అది విజయం. నువ్వు ఉన్నత స్థాయికెళ్ళిపోయి ఆరోగ్యాన్ని పట్టించుకోకపోతే అది విజయం గాదు.
అది డబ్బులు ఏం అపజయమే. చేస్తాయి సార్? డబ్బులు ఏం చేస్తాయి? ఏం చేయలేవు. అది అపజయమే. ఆ, అట్లాగా ఇప్పుడు ఉన్న జనరేషన్‌కి శ్రమ కల్పించుకోవాలి. ఉమ్. శ్రమ పడితేనే సమస్యలు సమసిపోతాయి. లేకపోతే సమస్య పోవు. ఇలాగే జాయింట్ పెయిన్స్ ఇవన్నీ వస్తాయి. సార్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఒక స్టడీ చేశారు. ఏంటంటే బ్రెయిన్లో మెమరీ స్టోర్ చేసుకునే కొన్ని ప్లేసెస్లో యోగా వల్ల ఇంప్రూవ్ అవుతుందని, అల్జైమర్స్ రాకుండా కూడా ఉంటుందని వాళ్ళ స్టడీలో తెలిసింది. సో అది ఎలా పాసిబుల్ అవుతుంది సార్ అసలు? చాలా సమస్యలకి ఎన్ని సమస్యలకైనా కూడా యోగాలో పరిష్కారం ఉంటుంది. అంటే ఆసనాల ద్వారా, ప్రాణాయామ ద్వారా, ముద్రాల ద్వారా, బంధాల ద్వారా, కొన్ని క్రియల ద్వారా ప్రతి ఒక్క సమస్యకి మనం పరిష్కారం చూపించొచ్చు. పరిష్కారం చూపించొచ్చు అంటే వాళ్ళు సాధన చేస్తేనే ఆ పరిష్కారం సత్ఫలితాలనిస్తాయి. లేకపోతే ఫలితం శూన్యంగా ఉంటుంది. అట్లాగే మెదడుకు సంబంధించిన విషయానికొస్తే మీకొక చిన్న ఉదాహరణ చెప్తాను. మన ఇయర్ లోబ్ ఉంది. మీరు ఇది చూస్తే మీకు చెవు విభాగం ఎలా కనపడుతుంది? తల్లి గర్భంలో ఉన్న శిశువులా కనపడుతుంది. హ్మ్. చెవునొక్కటే చూడండి. తల్లి గర్భంలోంచి వచ్చేటప్పుడు శిశువు ఎట్లా ఉంటాడు? తల ముందుకొస్తున్నట్టుగా ఉంటుంది తల్లి గర్భం నుంచి. ఇది తల్లి గర్భం, ఇది తల మనిషిది. అందుకే చూడండి మనం ఎప్పుడైనా క్లాస్‌లో నిద్రపోయేటప్పుడు మత్తుగా ఉన్నప్పుడు పూర్వం కాలంలో గుంజీలు తీయించేవాళ్ళు. హ్మ్. చెవులు ఇలా పట్టుకొని. అంటే రోజు మీరు చెవులని ఇలా లాక్కోవటం ద్వారా మీ బ్రెయిన్ యాక్టివ్‌గా ఉంటుంది. ఓకే. అందుకే పూర్వము మనుషులు మగవాళ్ళకి కానివ్వండి, ఆడవాళ్ళకి కానివ్వండి చెవు కుట్టించేవారు. ఇది ప్రెషరింగ్ పాయింట్ ఇది. హ్మ్. ఇది యాక్యుప్రెషర్ పాయింట్ మీకు ఎప్పుడు తలనొప్పొచ్చినా, ఎప్పుడు మెదడుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా, ఈ ఇయర్‌లో ఈ పాయింట్ అనేది కరెక్ట్‌గా వర్కౌట్ అవుతుంది. సో, దీన్నే బ్రెయిన్ యోగా, పవర్ యోగా రకరకాలుగా అంటారు. బ్రెయిన్ యోగా. డైలీ ఇలా పుల్ చేసుకోండి. హ్మ్. బ్రెయిన్ యాక్టివ్‌గా ఉంటుంది. బ్రెయిన్‌కి. సో, అట్లాగనే కొన్ని ప్రాణాయామాల ద్వారా, కొన్ని ఆసన భంగిమల ద్వారా, ఇప్పుడు అల్జైమర్స్ కానివ్వండి, డెమ్నీషియా అనే ప్రాబ్లమ్స్ కానివ్వండి, మెదడుకు సంబంధించింది ల్యాక్ ఆఫ్ మెమరీ తగ్గిపోవటం కానివ్వండి, ఇలాంటివన్నీ ఎక్కువగా మనం వెస్టర్న్ సొసైటీలో చూస్తాం. ఎందుకు చూస్తాము అంటే అక్కడ మాట్లాడేవాళ్ళు తక్కువ. అసలు జనాభే తక్కువ. హ్మ్. ఎప్పుడైతే మనం ఏదన్నా విషయం గురించి మాట్లాడుతా ఉంటామో, ఎప్పుడు మైండ్‌ని ఎంగేజ్‌లో పెట్టుకుంటా ఉంటామో, అప్పుడు ఇలాంటి సమస్యలు చాలా తక్కువగా వస్తాయి. అక్కడ మనుషులే ఉండరు గాబట్టి సమస్యలు వాళ్ళకక్కడ ఎక్కువ. ఇక్కడ కూడా ఇప్పుడు ఐసోలేటెడ్ ఫ్యామిలీస్ అయిపోయాయి. ఎవరి అపార్ట్‌మెంట్‌లో వాళ్ళుంటున్నారు. ఎవరి రూమ్‌లలో వాళ్ళుంటున్నారు. మనుషులు కనపడ్డా మాట్లాడట్లేదు. కానీ అది సంఘానికి చాలా నష్టం. సంఘానికే గాదు ఇండివిడ్యువల్‌కి కూడా చాలా నష్టము. ఎట్లాగో అనంటే మనం మాట్లాడితేనే ఎదుటివాడి మనసు మనకు అర్థమయ్యేది. హ్మ్. మాట్లాడకపోయామనుకోండి మన బ్రెయిన్ కూడా డెడ్ అయిపోతుంది. అంటే డెడ్ అయిపోవటం అంటే ఐ మీన్ నాట్ టు సే థట్ ఇంక చలనం లేకోకుండా గాదు. దానికి ఏం మాట్లాడాలో మర్చిపోతాం కొన్ని రోజులయిపోతే. ఓకే. సో, అట్లాగా ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. సో, అందుకే పూర్వకాలంలో సత్సాంగత్యం, సజ్జన సాంగత్యము హ్మ్. ఇలాంటివన్నీ జస్ట్ జస్ట్ నథింగ్ లైక్ హోలీ కంపెనీ. హోలీ కంపెనీ. ఇప్పుడు మీరు జపాన్‌లో తీసుకుంటే కమ్యూనిటీ హబ్స్ అని ఉంటాయండి అక్కడ. హ్మ్. వాళ్ళు ఇచ్చే ఇంపార్టెన్స్ వాళ్ళు కమ్యూనిటీస్‌కి ఇచ్చే ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వరు. హ్మ్. అందుకే వాళ్ళ జీవన ఆయుర్దారము 100 ఏళ్ల కంటే ఎక్కువ బతికేవాళ్ళు చాలా మందుంటారు. జస్ట్ ఆహారపు అలవాట్లు, జీవన శైలి, ఎమోషనల్ బ్యాలెన్సెస్ వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. సో, అట్లాగా ప్రతి ఒక్క మనిషి సాంగత్యం ఉండాలి. హ్మ్. అది సజ్జన సాంగత్యం అయితే మరీ మంచిది. సత్సాంగత్యం అయితే ఇంకా మంచిది. హోలీ కంపెనీస్ దీని ద్వారా మనము మీరు అన్న సమస్యలకి చెక్ పెట్టొచ్చు. ఓకే. ఇంకొకటి ప్రాణాయామ. ప్రాణాయామ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది. ఎప్పుడైతే శరీరంలో ఆక్సిజన్ స్థాయి తగ్గిపోయి, కార్బన్ డయాక్సైడ్ స్థాయి పెరుగుతుందో మనకు సమస్యలెక్కువవుతాయి. హ్మ్. క్యాన్సర్ కూడా వచ్చేది దానివల్లే. ఓకే. వన్ ఆఫ్ ద రీజన్. ఇప్పుడు మీరు బాగా జంక్ ఫుడ్ తింటున్నారు. చాలా కెమికల్స్ లోపలికెళ్ళిపోతాయి. అది చాలా గ్యాసెస్‌ని రిలీజ్ చేస్తది. అది బయటికి మనం ఎలా పంపించగలదో అది లోపల డిపాజిట్ అయిపోయి ఉంటుంది. అదే మీరు ఇంట్లో వండిన ఫుడ్ ఏ కెమికల్స్ లేకోకుండా అది ర అది మీరు సహజంగా ఆహ్, అమృతాహారం అంటారు దాన్ని. అంటే పచ్చి కూరగాయలు తీసుకోవటం, కొంచెం ఉడికించినయి, మరీ సెమీ
బాగా ఉడికించినవి కాకుండా సెమీ కుక్డ్ లాంటివి తీసుకుంటే టాక్సిన్స్ రిలీజ్ అవ్వవు. అందులో ఏదైనా ఎసెన్స్ కలిపేసి, స్టీమ్ ఫుడ్ చేసి, బాగా గ్రిల్డ్ చేసి, బాగా మసాలాలు పట్టిస్తే కడుపులోకెళ్ళిన తర్వాత వాటి పని అది చేస్తుందిగా, రిలీజ్ అవుతాయిగా గ్యాసెస్. అవంతా మన శరీరంలో ఉంటాయి గదా! సో, అట్లాగా శరీరంలో ఉన్నప్పుడు బయటికి పంపించాలంటే మళ్ళీ చెమట రూపంలోనో, ఏదన్నా విసర్జన మూత్రాశయం నుంచైనా, మలాశయం నుంచైనా బయటికి రావాలి. అది కూడా ఇయాల రేపు చేస్తలేరు గదా చాలామంది. సో, అట్లాగా లోపలనే టాక్సిన్స్ అన్నీ ఉండిపోయి మనకి, అది మన ఏదైతే ఆర్గాన్ వీక్ ఉంటుందో దాని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఓకే. సో, రెగ్యులర్‌గా ప్రాణాయామ చేయటం వల్ల ఏంటంటే, ఆక్సిజన్ స్థాయి పెరిగి, కార్బన్ డయాక్సైడ్ స్థాయి తగ్గి, జబ్బులు తగ్గుముఖం పడతాయి. సో, ఆ దాని త్రూ రీసెర్చ్ కరెక్ట్. ఆ! హ్మ్. సో, దాని త్రూ బ్రెయిన్‌కి కావాల్సిన ఆక్సిజన్ కరెక్ట్‌గా అంది మనకు అల్జీమర్స్ గాని, మెమరీ యెస్. లాస్ గాని రాకుండా యెస్. ఉండే ఛాన్సెస్ యెస్. ఎక్కువుంటాయి. యెస్. యెస్. ఓకే. అబ్సల్యూట్‌లీ రైట్. సరే ఎల్డర్ పీపుల్‌లో మనం జనరల్‌గా ఏం చూస్తామంటే వాళ్ళు త్యాగస్థం గాని, మనం ఒకటి మాట్లాడితే వాళ్ళు ఒకటి మాట్లాడడము, మనం చెప్పింది వాళ్ళు ఫాస్ట్‌గా అర్థం చేసుకోలేకపోవడము, ఇలాంటివి జరుగుతాయి గదా! కానీ ఒక స్టడీలో ఏం తెలిసిందంటే, యోగా రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేసే వాళ్ళకు ఆహ్, ఈ ఇలాంటివి కాకుండా యాక్టివ్‌గా ఉంటారు అని జెప్పేసి తెలిసింది. సో, అది ఎలా పాసిబుల్ అవుతుంది సార్? అది ఎలా పాసిబుల్, దీనికోసం రీసెర్చ్ కూడా అవసరం లేదు. ఇప్పుడు చూడండి, నేను ఇందాక చెప్పినట్టుగా 30, 40 సంవత్సరాల ఎనకకు చూసుకుంటే మన ఫాదర్స్ కానివ్వండి, మన తాతగారు, నానమ్మ గారు, అమ్మమ్మ గారు ఆ తరం చూసుకుంటే వాళ్ళు ఎప్పుడు నిత్యం పనిలో ఉండేవాళ్ళు. ఇప్పుడు బై బర్తే డిసీజెస్ వస్తున్నాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్. 10థ్ స్కూల్‌కెళ్ళే పిల్లగాడికి, ఏడో తరగతి, ఎనిమిదో తరగతి పిల్లగాడికి గూడా థైరాయిడ్ డిటెక్ట్ అవుతుంది. షుగర్ డిటెక్ట్ అవుతుంది. హార్ట్ స్ట్రోక్‌తో మరణిస్తున్నారు. ఎందుకు? వాళ్ళు తీసుకునే దాంట్లో సోడియం ఎక్కువుంటుంది. విద్యా వ్యవస్థలో ఒత్తిడి ఎక్కువుంటుంది. సో, రకరకాల కారణాలు, పని లేకపోవటము. అప్పటోళ్ళకి తక్కువగా వచ్చాయి. ఇప్పటోళ్ళకి త్వరగా వస్తున్నాయి. ఎందుకు అంటే పని మెయిన్‌గా శారీరక శ్రమ లేకపోవటం వల్ల. ఇంకొకటి ఏంటంటే మీరడిగిన ప్రశ్నకి పెద్దవాళ్ళకి ఇలాంటి రకాలు వస్తాయి. అది వయసు రీత్యా వస్తాయి. వచ్చినప్పుడు మనం నిత్యంగా సాధన చేస్తా ఉంటే ఎవరైతే యోగా సాధనలో ఉంటారో చాలా వరకు ఇలాంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఓకే. ఎందుకు అనంటే రక్త ప్రసరణ కరెక్ట్‌గా జరుగుతుంది. బ్రెయిన్ యాక్టివ్‌గా ఉంటుంది. ప్లస్ లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. ప్లస్ మన ఎండోక్రైన్ వ్యవస్థ అంతా కూడా ఇంబాలెన్సెస్ పోయి బ్యాలెన్స్‌గా ఉంటుంది కాబట్టి, వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు. చెప్పిందే 10 సార్లు చెప్పరు. చెప్పిన మాట వింటారు. సో, ప్లస్ స్టెబిలిటీ వస్తుంది. వాళ్ళ బాడీ పైన ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది వాళ్ళకి. కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఎదుటి వాళ్ళ సహాయం ఎవరు తీసుకోరు. హ్మ్. అది ముసలి వాళ్ళైనా, వయసు వాళ్ళైనా, మధ్యస్థులైనా ఎవరైనా కూడా. సో, యోగా అన్ని వయసుల వారికి, అందరికీ ఆమోదయోగ్యమే. సార్ జనరల్‌గా యోగా అనగానే మెడిటేషన్ అది ఒక పార్ట్ ఆఫ్ యోగా కాబట్టి, ఓంకారం స్మరిస్తూ చేయండి. లేకపోతే ఓంకారం అంటూ, ఓం అంటూ చేయండి అని చెప్పేసి చెప్తా ఉంటారు. సో, ఇది చెప్పగానే జనరల్‌గా ఎవరైనా ఏం చేస్తారంటే ఎళ్ళిపోయి కూర్చొని ఓం, ఓం, ఓం అని చేస్తా ఉంటారు. కానీ యాక్చువల్‌గా ఓంకారం జపించడానికి కరెక్ట్ రూల్స్ ఏంటి సార్? సీ ఓంకారం చెప్పటానికి రూల్స్ అంటే, ఓంకారం అన్నది మంత్రంలా చెప్పొచ్చు. ఓంకారాన్ని ప్రాణాయామాలా కూడా మనం చేయొచ్చు. రెండిటికి వ్యత్యాసం ఉంటుంది. ఓంకారం మంత్రంగా చేసుకునేటప్పుడు, మంత్రంగా చదువుతున్నప్పుడు కొంచెం వేగంగా చదువుకోవచ్చు. దానికి ప్రిపరేషన్ ఏమి అవసరం లేదు. గుడికి వెళ్లి చేసుకోవచ్చు. కానీ ఓంకారము కొద్దిగా పై స్థాయిలో చేసి ఒక ప్రాణాయామ బ్రీతింగ్ బ్రీతింగ్ ప్రాక్టీసెస్‌లా చేయాలి అంటే దానికి ప్రిపరేషన్ కావాలి. ఏం ప్రిపరేషను? ఎందుకంటే మనం ప్రాణాయామ చేసేటప్పుడు మనకి మెయిన్‌గా ఇన్వాల్వ్ అయ్యే ఆర్గాన్ ఏంటి? లంగ్స్. ఈ లంగ్స్‌కి అసోసియేట్ అయ్యి ఉన్న భాగం ఏంటి? చెస్ట్. చెస్ట్ కానివ్వండి, వీపు భాగం కానివ్వండి, పక్కటెముకల భాగం కానివ్వండి, దాన్ని లాటిస్మస్ మజిల్స్, ఇంటర్కోస్టల్ మజిల్స్ ఇవన్నీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. వాటికి సరి అయిన సూక్ష్మ వ్యాయామం ఇవ్వకుండా, సరైన ఆసనం చేయకుండా ప్రాణాయామ అన్నది చేయకూడదు. ఓకే. ఓం అన్నది మంత్రంగా చెప్తే అంత రూల్స్ అవసరం లేదు. హ్మ్. ఓంకారం అన్నది ఒక ప్రాణాయామలాగా అంటే ఎక్స్‌టెండ్ చేస్తే కొంచెం బ్రీత్‌ని, దానికి ముందు ప్రిపరేషన్ చేసి చెస్ట్ మజిల్స్‌కి, లంగ్స్ అసోసియేటెడ్ మజిల్స్‌కి ప్రిపరేషన్ చేసి ఓంకార ప్రాణాయామ చేస్తే సత్ఫలితాలనిస్తాయి. సార్ ఎలా సార్ ఏదన్నా కొంచెం ఒక్కసారి చేసి చూపియడం వల్ల? ఓంకారం ఎట్లాగుంటుందంటే
అకార, ఉకార, మకార ఆ ధ్వని వచ్చే విధంగా మనము అసలు సాధన చేయాల్సి ఉంటుంది. అది ఆహ్, సాధనతోని మనం దానిపైన పట్టు సాధించొచ్చు. అట్లాగే తప్పించి ఇప్పుడు మనము ఒక రకంగా ఆహ్, మనకి ఉచ్చారణ దోషం లేకోకుండా ఎలాగ వస్తే ఒక టీచర్ ఎలా నేర్పిస్తారో అలాగా చేయటం మంచిది. ఉచ్చారణ దోషం లేకోకుండా అందులో లోతుగా నేర్చుకోవాలంటే అది ఖచ్చితంగా సాధనతోనే ఆహ్, ఆ డైనమిక్స్ అన్నది మనకి తెలుస్తుంది. ఎంతసేపు ఓం అనాలి? ఈ అది ఇప్పుడు ఈ ఇనీషియల్‌గా సాధన స్టార్ట్ చేసిన వాళ్ళు ఎంత అనాలి? ఒక 2, 3 సంవత్సరాలు అనుభవం ఉన్నవాళ్ళు ఎంత? ఒక 10 సంవత్సరాల నుంచి చేసేవాళ్ళు లంగ్ కెపాసిటీ పెరుగుతుంది కాబట్టి ఎంతసేపు చేయొచ్చు అన్నది అక్కడే డిసైడ్ అవుతుంది. సో, ఇందాక నేను చెప్పినట్టుగా అకారం, మకారం, ఉకారం అన్నది మా, ఉ అలా కాకోకుండా అది శృతిలో రావాలి. హ్మ్. చేసేటప్పుడే అది అల్లుకొని మనము ఉచ్చారణ చేయాలి. దానికి సాధనలో కొంచెం పట్టు రావాలి. సో, అందుకే దీన్ని సహజంగా ఓం అని ఎలా అంటామో అలానే అంటూ దాంట్లో లోతుని తెలుసుకోవటము చాలా మంచిది. అది మనము మీడియా ముఖంగా ఒక నిమిషంలోనో, 2 నిమిషాల్లోనో చెప్పే క్రియ కాదది. ఓకే. అది కొంచెం సమయం తీసుకొని నేర్చుకోవాల్సింది. ఎందుకంటే అండి నేను ఇక్కడ ఒక చిన్న మనవి చేస్తానేంటంటే, మనం ఆసనంలో కొంచెం అటు ఇటు అయినా ఏం కాదు గానీ, ప్రాణాయామాల్లో మనము నిబద్ధత, నియమాలు పాటించకపోతే ఏమవుతుందంటే, గుండె మీద ఒత్తిడి పడి, ప్లస్ బ్రెయిన్ మీద ఒత్తిడి పడి కొన్ని డ్యామేజెస్ జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకే ప్రిపరేషన్ చేసి ప్రాణాయామ చేయాలి. లేకపోతే ప్రిపరేషన్ చెయ్యకపోతే మనము ప్రాణాయామ చేయటానికి ఎలిజిబిలిటీ కాదు. ఓకే. ఇప్పుడు రన్ చేయటానికి జాగింగ్ జేయాలంటే కొద్దిసేపు వాక్ చేస్తాం గదా! ఇమ్మీడియేట్‌గా బెడ్ మించి లేసేసి పరిగెత్తం గదా! అవును. వార్మప్. వార్మప్ చేయాలి కాబట్టి అట్లాగే యోగాలో కూడా ప్రాణాయామ చేసేటప్పుడు కొన్ని వార్మప్స్ ఉంటాయి. డైరెక్ట్‌గా ఎవ్వరూ చేయకూడదు. అది రాంగ్ ప్రాక్టీస్. సో, ప్రాణాయామ స్టార్ట్ చేయటానికి కావాల్సిన వార్మప్స్ ఏంటి? కావాల్సిన బేసిక్ ఆసనాలేంటి? అవి తెలుసుకొని గనుక చేస్తే సత్ఫలితాలనిస్తాయి. సరే, ఒక కాంట్రోవర్షియల్ టాపిక్. ఆహ్, డయాబెటిస్. యోగా త్రూ 100% డయాబెటిస్‌ని క్యూర్ చేస్తామని అంటారు. కానీ ఎవరైతే నమ్మరో వాళ్ళ దగ్గరికెళ్తే, సరే ఆ క్యూర్ అయిన వాడిని తీసుకురా, నేను స్వీట్ ఇస్తా, తింటాడో లేదో చూద్దామని అంటారు. హ్మ్. సార్, ఎందుకు సార్ ఇది? ఈ టాపిక్ అనేది ఎందుకు ఇంత కాంట్రోవర్సీ? హ్మ్. ఎందుకు దీని మీద డిబేట్లు నడుస్తా ఉంటాయి? చూడండి డయాబెటిక్ అన్నది ఇట్స్ ఎ మెటబాలిక్ డిజార్డర్ అది. ఒకసారి బాడీలోకి డయాబెటిక్ ఎంటర్ అయిన తర్వాత ఎవరికైతే ఇప్పుడు డయాబెటిక్ అంటే ఏంటి? ఎవరికైతే ప్యాంక్రియాస్ ద్వారా ఇన్సులిన్ రిలీజ్ అవ్వదో అది టాబ్లెట్ ద్వారా పంపిస్తారు. అక్కడ జరిగేదది. మీరు స్వీట్ ఇస్తే షుగర్ ఉన్నవాడికి పెరుగుతది. షుగర్ లేని వారికి కూడా పెరుగుతుంది. ఈరోజు నైట్ నిద్ర లేకపోయిందనుకోండి ఎర్లీ మార్నింగ్ చూస్తే షుగర్ పెరుగుద్ది. అంత మాత్రాన ఆయనకి షుగర్ వచ్చినట్టు కాదు. హ్మ్. ఒత్తిడిలో ఉండి వెళ్లి చూస్తేనే అది వన్ కైండ్ ఆఫ్ ఎమోషనల్ ఇంబాలెన్సెస్ అవి. అవి ఎవరికైనా పెరుగుతాయి. అది ఎవరైతే అంటున్నారో రివర్స్ డయాబెటిక్ తింటానో అది వన్ కైండ్ ఆఫ్ అవివేకత్వం వాళ్ళది. దాని గురించి మనము ఆ కాంట్రోవర్సీకి మనం కూడా తీసుకొని దానికి ఇంకొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాం తప్పించి దాని మీద పెద్ద మనం చర్చించాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు అడిగారు కాబట్టి ఎవిడెన్స్‌గా ఒక మాట చెప్తాను. ప్రతి ఒక్క వాళ్ళకి డయాబెటిక్ ఉన్న వాళ్ళకి నా దగ్గర చాలామంది రివర్స్ డయాబెటిక్ అయ్యారు. ఆహ్, హ్మ్. చాలామంది సెలబ్రిటీస్ ఉన్నారు. రివర్స్ డయాబెటిక్ సాధన వల్ల 100% సాధ్యం. అది ఓన్లీ యోగా సాధనే కాదు. ఆహారంలో మార్పుండాలి, జీవన శైలిలో మార్పుండాలి, ఆలోచన విధానంలో మార్పుండాలి. చాలా కోణాలుంటాయి. మీకు ఉదాహరణకు ఒకటి చెప్తాను. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే యాంటీబయోటిక్ ఇచ్చాడు. డైరెక్ట్‌గా యాంటీబయోటిక్ వేసుకుంటే కొంతమందికి లూజ్ మోషన్స్ అవ్వచ్చు. కొంతమందికి కాన్‌స్టిపేషన్ రావచ్చు. కొంతమందికి గ్యాస్ ఫార్మ్ అవ్వచ్చు. అందుకే డాక్టర్స్ ఏం చేస్తారు దానికి సపోర్టింగ్ డ్రగ్స్ ఇస్తారు. ఎర్లీ యాంటాసిడ్, మార్నింగ్. యాంటాసిడ్ ఏసుకోవటమో, లేకపోతే వైటమిన్ టాబ్లెట్స్ ఏసుకోవటమో సపోర్టింగ్ డ్రగ్. అట్లాగే యోగా ఆసనాల్లో కూడా చాలా ఉంటాయి సపోర్టింగ్. ఓన్లీ ఆసనం ఒక్కటి చేస్తే జబ్బు తగ్గుద్దని ఎక్కడా చెప్పలేదు. ఎవరైనా చెప్పినా నమ్మకూడదు. ఆహారం
ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది. జీవన శైలి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది. నేను ఆసనాలు చేస్తున్నగా నేను నిద్రపోను అనుకుంటే తప్పు. నేను రోజుకి 10 కిలోమీటర్లు పరిగెడుతున్నా గదా! నాకేం గాదు. నేను ఇష్టం వచ్చినట్టు తింటాను అంటే అది తప్పు. సో, ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే ఆసనాలతో పాటు ఆలోచన విధానము, జీవన శైలి చాలా పారామీటర్స్ ఉంటాయి. సో, వాటన్నిటితోని ఎందుకు సాధ్యం కాదు? తప్పకుండా సాధ్యమవుతుంది. ఎవరన్నా అడిగితే నా పేరు చెప్పండి. ఎందుకు సాధ్యం కాదనేది నేను చెప్తాను సమాధానం. సార్ ఇక్కడ కొన్ని మంత్రాలున్నాయి. గాయత్రి మంత్రం, మృత్యుంజయ మంత్రం, సత్ నామం, సోహం, బీజాక్షర మంత్రాలు ఇలా చాలా మంత్రాలుంటాయి. ఏ మంత్రం ఎలా వర్క్ అవుతుంది సార్? అమ్మో! మంచి ప్రశ్నేసావు అరవింద్. చూడండి, నేనొక మంత్రం చదువుతాను. పతంజలి ప్రేయర్ చదువుతానిప్పుడు. 2 విధాలుగా చదువుతాను. హ్మ్. ఏది మీకు వినటానికి బాగుంది, ఏది వినటానికి బాలేదన్నది ప్రాథమిక లెవెల్‌లో చూద్దాం. హ్మ్. యోగేన చిత్తస్య పతేన వాచా మలం శరీరస్య చ వైద్యకేన ఇదొక విధానం. యోగేన చిత్తస్య పతేన వాచా మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరుత్తం ప్రవరం మునీనాం. ముందు చదివిన దానికి ఇప్పుడు చదివిన దానికి తేడా ఉందా లేదా? అవును. సెకండ్ బాగా అనిపించింది. మంత్రాన్ని మంత్రంగా చదవాలి. అదొక పాఠ్యాంశ పుస్తకంలాగా ఏదో న్యూస్ పేపర్ లాగా చదవకూడదు. దానికి కొన్ని డైనమిక్స్ ఉంటాయి. దానికి కొన్ని డైమెన్షన్స్ ఉంటాయి. ఎక్కడ పదాన్ని ఒత్తి పలకాలి, ఎక్కడ తేలిగ్గా తీసుకెళ్ళాలి, ఎక్కడ దాన్ని మనకి గుడి ఇచ్చారో, గుడి దీర్ఘం ఇచ్చారో, ఎక్కడ మనకి దీర్ఘం ఇచ్చారో దానన్నిటిని స్పష్టంగా పలకాలి. నేర్చుకోవాలి మంత్రం. మంత్రాన్ని స్పష్టంగా పలికితే అది మందవుద్ది. మంత్రాన్ని కూడా మీరు ఏదో అకాడమిక్ పుస్తకంలాగా ఏదో స్టోరీ బుక్ లాగా, ఏదో నావెల్‌లా చదవకూడదు. సో, ఈచ్ అండ్ ఎవ్రీ బీజాక్షర ఈజ్ హావింగ్ ఇట్స్ ఓన్ సిగ్నిఫికెన్స్. అది గురుముఖత నేర్చుకొని ఒక పండితుల దగ్గర ఎలా చేయాలి. మీకు ఇంకొకటి ఉదాహరణ చెప్తాను. ఎప్పుడైనా మంత్రం చదివేటప్పుడు చూడండి, నేను ఎప్పుడు చదువుకునే మంత్రం ఒకటి చెప్తాను. ఓం ఐం హ్రీం శ్రీం మాత్రే నమః. ఓం అన్నప్పుడు మనకి వైబ్రేషన్స్ ఒక దగ్గర వస్తాయి. ఐం అన్నప్పుడు ఒక దగ్గర వస్తాయి. హ్రీం అన్నప్పుడు ఒక దగ్గర వస్తాయి. శ్రీం అన్నప్పుడు ఒక దగ్గర వస్తాయి. అమ్మవారిని తలుచుకున్నప్పుడు మొత్తం అన్నిటికీ వర్కౌట్ అవుతుంది. అట్లాగా ఒక్కొక్క బీజాక్షరానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. అది ఎలా పలకాలి, ఎలా పలకకూడదు. ఎలా పలకాలని ఎవరైనా నేర్చుకుంటారు. ఆ జ్ఞాని ఎవరు అసలు? రేపొద్దున పూట మనం ఏం చెయ్యాలి అనేది ఈరోజు పడుకునే ముందల మనం ఎవరైనా అనుకుంటాం. సహజం అది. హ్మ్. అది బ్రెయిన్ యొక్క సహజ లక్షణం. ఏం చెయ్యకూడదో ఆలోచించే వాళ్ళే నిజమైన వ్యక్తులు అని అనను. వాళ్ళ లక్ష్యాన్ని ఈజీగా చేరుకోగలుగుతారు. హ్మ్. ఏం చేయకూడదనే తెలుసుకోగలగాలి. అట్లాగే మంత్రంలో కూడా ఎలా చదవాలి, ఎంత ఇంపార్టెంటో, ఎలా చదవకూడదో కూడా తెలుసుకోవాలి. అలా చదవటం వల్ల మనకి ఎలా లాభాలు పొందలేమో తెలుసుకుంటే చదివే విధానం తెలుస్తుంది. అది గురుముఖత నేర్చుకోవాలి. సో, ఓకే. మంత్రంలా చదివితే అది మందుగా మారుద్ది. కరెక్ట్ ఉచ్చారణ అనేది ఉండాలి. ఉచ్చారణ దోషం ఉండకూడదు. ఒక శృతిలో దాన్ని చదివితే అది మనకి వేవ్స్, ఆల్ఫా వేవ్స్, బీటా వేవ్స్ అనేది మెడికల్ పరంగా చూస్తారు. మీరు ఈఈజీ మిషన్‌లో మనం చూస్తే హెడ్‌లో ఏ వేవ్స్ జనరేట్ అవుతున్నాయో తెలుస్తాయి. అది చాలా సంస్థలు రీసెర్చ్ చేస్తున్నారు. రీసెర్చ్‌లో మీరు చూసుకుంటే మంత్రం చదివేటప్పుడు గనుక మనం కొన్ని సెన్సార్స్ తలకి పెట్టేసి గనుక చేస్తే మన బ్రెయిన్ బిహేవియర్ తెలుస్తుంది. అంటే గ్రాఫికల్‌గా ఎలా మూవ్ అవుతుంది, ఆలోచనలు తగ్గుతున్నాయా, ఆలోచనలు ఇంకా అలానే ఉన్నాయా అన్నది మనకి ఈజీగా తెలుస్తుంది. అందుకే రెగ్యులర్‌గా ప్రతి ఒక్క రిలీజియన్‌లో ఒక మంత్రం ఉంటుంది. అది హిందూయిజంలోనే గాదు, క్రిస్టియన్‌లో వాళ్ళకి సంబంధించినయి, ముస్లిమ్స్‌కి వాళ్ళకి సంబంధించినయి, ప్రతి ఒక్క మతం పవిత్రమే. హ్మ్. వాళ్ళకి సంబంధించిన మంత్రాలు చదువుకుంటే బ్రెయిన్ కూల్ డౌన్ అయ్యి ఎమోషన్స్ కంట్రోల్ అవుతాయి. ప్లస్ ఈ ఎక్కువగా ఎండోక్రైన్ సిస్టమ్ మీరు ఇందాక అడిగిన క్వెషన్, డయాబెటిక్‌కి మంత్రం బెస్ట్ మెడిసిన్. ఎందుకంటే ఎండోక్రైన్ ప్యాంక్రియాస్ అనేది ఎండోక్రైన్‌లో ఒక భాగం. సో, ఎప్పుడైతే బ్రెయిన్ కూల్‌గా ఉంటుందో,
ఆలోచన తగ్గుతాయో, ఎమోషన్స్ తగ్గుతాయో అది డైరెక్ట్ ఇంపాక్ట్ మనకి ప్యాంక్రియాస్ మీద పడి మన షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయి. సో, అందుకనే డయాబెటిక్ రివర్స్ అని అంటారు. అవును. రివర్స్ చేయొచ్చు అని అంటారు అవును. యోగాలో. అవును. అవును. ఓకే. సార్ ఇంకొకటి కూడా ఉంది క్వెషన్. ఏంటంటే అది హిందూ టెక్టీనా కరెక్టే అంటున్నానా సార్? టెక్టీనా అంటారా? హ్మ్. ఆ! వేదిక్, తంత్ర, హరే కృష్ణ, బుద్ధిస్ట్, యోగా, కీర్తన్, సైలెంట్ మంత్ర ఇవన్నీ అసలు నాకు ఈ వర్డ్స్ నేను చూసినా కానీ నాకు అర్థం కాలేదు. ఎందుకు వీటిని ఒక డిఫరెంట్ కేటగిరీగా పెట్టిండ్రనేది. ఇవి డిఫరెంట్ కేటగరీస్ అని ఏం లేదండి. హ్మ్. ఇప్పుడు చాలా నదులుంటాయి. అన్ని నదులు ఎట్లా ప్రవహించినా ఆఖరికి చేరేది సముద్రం దగ్గరికి. హ్మ్. సో, ఏ మతం తీసుకున్నా, హిందూయిజం తీసుకున్నా, బుద్ధిజం తీసుకున్నా, ఇంకేదన్నా మీరిప్పుడు చెప్పిన ఏదైతే ఉందో, భగవంతుడి దగ్గరికి చేరుకోవటానికి ఒక్కొక్కళ్ళు ఎంచుకున్న మార్గం. ఇప్పుడు ఏ నది పవిత్రం అంటే మనం చెప్పగలమా? కృష్ణా పవిత్రం, గంగా పవిత్రం, యమునా పవిత్రం అని మనం చెప్పగలమా? కానీ ఎన్ని వంకర్లు తిరిగిపోయినా కూడా లాస్ట్‌గా కలిసేది సముద్రంలోనే. హ్మ్. అట్లాగే ఏ మార్గాన్ని వాళ్ళు ఎంచుకున్నా ఆఖరికి భగవంతుడి దగ్గరికి చేరుకోవటమే. అది అంతిమ లక్ష్యం. హ్మ్. సో, ఎవరెవరి విధానాలల్లో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అంతే తప్పించి ఇక్కడ మనం ఒకళ్ళని వేలెత్తి చూపించి ఇది తప్పు, ఇది రైటు అంటానికి ఎవరికీ అధికారం లేదు. హ్మ్. ఎవరు అనకూడదు. ఎవరి రంగంలో వాళ్ళు కృషి చేస్తున్నారు. మంచిని తీసుకోవాలి, చెడుని పక్కకు పెట్టాలి. అంతే. ఓకే. సరే అంటే మామూలుగా ఇవి అనేది వాళ్ళు ఎంచుకున్న మార్గం అంతే. మార్గాలు. అవి మార్గాలు. మార్గాలు. ఓకే. సార్ ఇంకొకటి ఆహ్, హార్ట్ అటాక్ వచ్చిన పర్సన్‌కి ఒక స్టంట్ పడ్డ పర్సన్‌కి హ్మ్. అతను స్టంట్ పడ్డ తర్వాత యోగా ప్రాక్టీసెస్ చేయడం వల్ల అతని హార్ట్ ఇంకా యాక్టివ్‌గా పనిచేయడం స్టార్ట్ చేసిందని ఒక స్టడీలో తెలిసింది. సో, అది వాళ్ళ ఆల్రెడీ స్టంట్ పడ్డది కాబట్టి యోగా ప్రాక్టీసెస్ వల్ల ఇంకా ప్రెషర్ పడదా? చూడండి ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే అండి, స్టంట్ ఎందుకేస్తారు? ఒక వాల్ బ్లాక్ అయిపోతే అక్కడ ఆ వా అక్కడ ఆ వాల్ కొంచెం డ్యామేజ్ అయితేనే కృత్రిమంగా ఈ వాల్‌ని అమరుస్తారు. సో, వాళ్ళు గనక సాధన చేసి గుండె బలాన్ని, ఊపిరితిత్తుల బలాన్ని పెంచుకోగలిగితే మునుపటి కంటే మంచి జీవన విధానాన్ని వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారు. సార్ ఇక్కడ నా డౌట్ ఏంటంటే, వాళ్ళు ఆ ప్రాసెస్‌లో దాని మీద అంటే లంగ్స్ మీద గాని, హార్ట్ మీద గాని ప్రెషర్ పెట్టాల్సొస్తది గదా! ఎంతో కొంత. హ్మ్. సో, అప్పుడు ఎఫెక్ట్ అనేది ఏముండదా? ఒకటి. దీనికి ఉదాహరణ చెప్తాను. ఏబీసీడీలు నేర్చుకుంటేనే అక్షరాలు రాయగలరు. పదాలు రాయగలరు. పదాలొస్తేనే ఒక సెంటెన్స్, ఒక లైన్ రాయగలరు. ఒక లైన్ రాయటం వస్తే వ్యాసం రాయగలరు. అలాగే 10 నిమిషాలు సాధన చేస్తే శరీరానికి కొంత బలం వస్తుంది. అలా 10 రోజులు చేసిన తర్వాత 11వ రోజు నుంచి 15 నిమిషాలు సాధన చేస్తే ఇంకొంచెం బలం వస్తుంది. అట్లా 10 రోజులు చేసిన తర్వాత ఒక 20 నిమిషాలు సాధన పెంచుకుంటే ఇంకొంచెం బలం వస్తుంది. అట్లా రెగ్యులర్‌గా మన సాధన బలాన్ని పెంచుకుంటూ పోతా ఉంటుంటే సంకల్ప బలం వస్తుంది. సంకల్ప బలం ఒకటి వస్తే దేన్నైనా సాధించొచ్చు. అన్నప్రాసనం రోజే ఆవకాయ పెడతా అంటే ఏ శరీరము తట్టుకోదు. హ్మ్. సో, క్రమక్రమంగా శరీర బలాన్ని, బుద్ధి బలాన్ని, లక్ష్య బలాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి. ఈరోజు ఇంత చేశాము, రేపు ఇంకొంత, రేపు ఇంకొంత, రేపు అలా సాధన క్రమాన్ని పెంచుకుంటూ పోతే సాధన బలం పెరుగుద్ది. సాధన బలం పెరిగిందనుకోండి శరీర బలం పెరుగుతుంది. శరీర బలం పెరిగిందనుకోండి బుద్ధి బలం పెరుగుతుంది. బుద్ధి బలం పెరిగిందనుకోండి అంతిమంగా మనకి సంకల్ప బలం పెరుగుతుంది. నేను సాధిస్తాను, నేను సాధించాను, నేను ఇంకా ఎంతో సాధించాలి అన్నటివి అలవడతాయి. ఓకే. అలా పాసిబుల్ అవుతుంది. ఆ! అలానే పాసిబుల్ అవుతది. అదే విధానం. సార్ మీరు మర్మ థెరపీలో స్పెషలిస్ట్ గదా! సో, ఇక్కడ మర్మ థెరపీ త్రూ ఫుట్ మసాజ్ చేస్తే స్లీప్ డిజార్డర్స్ గాని, ఇన్సోమ్నియా గాని పోతుంది, తగ్గుతుంది. కరెక్ట్‌గా వాళ్ళు ఆర్గనైజ్ చేసుకోగలుగుతారు వాళ్ళ స్లీప్‌ని అనేది జస్ట్ ఫుట్ మసాజ్‌తో అంటారు. అది ఎంతవరకు కరెక్ట్ సార్? అంటే ఇక్కడ అసలు మనకి కనుక్కోవాల్సింది ఏంటంటే ఈ స్టేట్మెంట్ కరెక్టే. కానీ వాళ్ళ జబ్బు ఎంత లోతులో ఉందో, ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో చూడాలి మనం. ఇప్పుడు ఎవరన్నా వాళ్ళకి ఒత్తిడి వల్ల నిద్ర పట్టకపోయిందనుకోండి.
అది ఈజీగా తగ్గించొచ్చు. అదే క్యాన్సర్ రోగికి కూడా నిద్ర పట్టదు. క్యాన్సర్ ఉన్నటోడికి షుగరు, బీపీ ఉందనుకోండి, ఇంకా కాంపౌండ్ అవుతా ఉంటాయి కదా! హ్మ్. అర్థమవుతుందా మీకు? అట్లాగే మల్టిపుల్ సమస్యలు ఉన్న వాళ్ళకి ఓన్లీ రిఫ్లెక్సాలజీతోనే తగ్గుందంటే అది మన అపోహ. అది మన అపోహ. కాకపోతే చేయటం వల్ల ఫలితం అయితే ఉంటుంది. కొన్ని నెలలు చేసుకోవటం వల్ల ద్వారా తప్పకుండా ఫలితం ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క మన శరీరంలో కొన్ని యాక్యుప్రెషర్ పాయింట్స్, కొన్ని మర్మ పాయింట్స్ ఉంటాయి. వాటిని మనం చేయటం వల్ల శరీరము, మనస్సు ఏదైతే కెమికల్ ఇంబాలెన్స్ ఉందో బ్యాలెన్స్ అయ్యి కొంచెం స్వాంతన చెంది నిద్రలోకి జారుకోవచ్చు. కానీ ఎక్కువగా సమస్యలతో బాధపడే వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా రిజల్ట్ కనపడుతుందా అంటే టైం పడుతుందని చెప్తాను. కానీ వీటి వల్ల తప్పకుండా గుణం కనపడుతుంది. రిజల్ట్ అయితే ఉంటుంది. సార్ మామూలుగా చిన్న పిల్లలు నిద్రపోకపోయినా, మనకు నిద్ర పట్టకపోయినా కొంచెం కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనె తీసుకొని పాదానికి రాసుకోండి నిద్ర పడతదని అంటారు. అది కరెక్టేనా సార్? కరెక్టే. ఎట్లా సార్? అదెట్లా అది పాసిబుల్ ఎట్లా అవుతది? పాసిబిలిటీ అంటే కొబ్బరి నూనె రాయటం వల్ల అరిపాదాలకి మనం బాగా రబ్ చేయండి. ఎందుకంటే అరిపాదాలు, అరచేతుల్లో నాడీ మండల వ్యవస్థ ఎక్కువగా కేంద్రీకృతమై ఉంటుందన్నది శాస్త్రం చెప్తుంది. ఎప్పుడైతే మనం ఎక్కువగా రబ్ చేస్తా ఉంటామో, శరీరం ఏంటంటే, ఏదైతే రక్త ప్రసరణ ఇంబాలెన్స్‌గా ఉండి, హార్మోన్ ఇంబాలెన్స్‌గా ఉంటుందో, నిద్ర పట్టకపోవటానికి కారణం ఏంటంటే, మన మైండ్‌లో మెలటోనిన్ అనే ఒక హార్మోన్ తక్కువైతది కాబట్టి, అట్లాంటిది ఏదో డాక్టర్ దగ్గరికెళ్తే ఒక మందు బిళ్ళ ఇస్తారు. అదేసుకుంటే తగ్గుతుంది. మీరు చూడండి చాలామందికి కొంచెం నైట్ నిద్ర పట్టకపోతే కొంచెం వేడిగా ఏదైనా పాలు తాగినా, ఏదైనా సూప్ తాగినా కూడా కొంచెం నిద్రొచ్చేస్తుంది. హ్మ్. అట్లాగే కాళ్ళు రుద్దటం ద్వారా కొంచెం కాళ్ళు విశ్రాంతి పొంది, కాళ్ళు ఎప్పుడైతే విశ్రాంతి పొందుతాయో శరీరం విశ్రాంతికొస్తుంది. శరీరం విశ్రాంతికొచ్చేసే స్థితికొచ్చిందనుకోండి మైండ్ విశ్రాంతికొచ్చేది. అప్పుడు నిద్రలోకి జారుకుంటాం. సో, ఒక క్రూషియల్ టాపిక్ సార్ ఇది. ఏంటంటే యోగా గురుస్‌గా చాలా మంచి పేరొచ్చిన తర్వాత వాళ్ళు చేసేది ఏంటంటే మనీ లాండరింగ్ అని, సెక్సువల్ అబ్యూజ్ అని, ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్స్ లేకపోతే డబ్బులు తీసుకొని దేశం వదిలి పారిపోవడం ఇలాంటివి చూస్తా ఉంటాం. ఎందుకు సార్ వీళ్ళు అంత మంచి పేరొచ్చిన తర్వాత యోగా గురువుగా వాళ్ళ అలాంటి పనులెందుకు చేస్తూ ఉంటారు? వాళ్ళసలు నిజమైన గురువులేనా? చూడండి అరవింద్, ఇది ప్రశ్న మంచిదే. ఈ ప్రశ్న సమాజానికి, ఒక గురు పరంపరకి, ఒక విద్యకి సంబంధించినది. యోగా అంటే ఒక పవిత్ర భావన. యోగా అంటే ఒక కలయిక. యోగా అంటే ఒక కూడిక. ఇప్పుడు మీరేసిన ప్రశ్న విడదీతకి సంబంధించింది. సో, ఆ ప్రశ్న ఎలాగంటే అండి ఆహ్, ఎవ్వరినడిగినా కూడా అది కరెక్ట్ కాదనే చెప్తారు. ఎందుకు కా ఎందుకు వాళ్ళలా చేశారంటే, అది వాళ్ళు చెప్పాల్సిన సమాధానం ఈ ప్రశ్నకి. కాకపోతే ఆ ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు. కాకపోతే యోగా అన్నది ఒక పవిత్రమైన విద్య. సార్ యో అదే సార్ ఇప్పుడు యోగా అన్నది పవిత్రమైన విద్య అని అంటున్నారు మీరు. కాకపోతే ఇలాంటి వాళ్ళని చూస్తే యోగా మీద బ్యాడ్ ఇంప్రెషన్ వస్తది కదా! యోగా మీద నెగెటివ్ మాట్లాడుకుంటారు కదా! సో, ఎట్లా దీన్ని అరికట్టడానికి ఎలాంటి మెజర్స్ తీసుకుంటే బావుంటది? మీరు ఫస్ట్ రెగ్యులేటరీ అథారిటీ అనేది లేదని అన్నారు. సో, అలాంటివి పెట్టడం వల్ల ఏమన్నా ఓకే. దీనికి నేను ఉదాహరణ చెప్తాను. పూర్వము ఆహ్, మన ఇతిహాసాలు, మన పురాణ గాథలు చూసుకుంటే రాముడున్నాడు, రావణాసురుడున్నాడు. రావణాసురుడిని ఆపగలిగామా? చెప్పండి. హ్మ్. ఆపలేం గదా! ప్రకృతి ఉన్నప్పుడు వికృతి ఉంటుంది. ఇఫ్ దెర్ ఈస్ ఎ కన్‌స్ట్రక్షన్ డెఫినెట్‌లీ దెర్ ఈస్ ఎ డిస్ట్రక్షన్. సో, బ్యాలెన్స్ అవుతుండాలి. అది ఎట్లా ఆపాలి, ఎట్లా చెయ్యాలి అన్నది మన చేతుల్లో ఉన్న పని కాదు. అది గవర్నమెంట్ ప్రతి ఒక్క రంగంలో ఉంటారది. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్‌లలో లేరా? పెద్ద పెద్ద బ్యాంక్స్‌కి సీఈఓ చేసిన వాళ్ళు తిహార్ జైల్‌లో ఉన్నారు. చాలా అన్ని రంగాలలో ఉంటారు. ఈ రంగం అనే కాదు. సో, యోగా రంగం అన్నది, యోగా విద్య అన్నది పవిత్రమైంది కాబట్టి, ఈ మీడియా ముఖంగా ఇక్కడ మనము పవిత్రం గురించి మాట్లాడుకుంటే, మనం ఒక పవిత్రమైన సందేశాన్ని ఇచ్చిన వాళ్ళమవుతాం. అది ముమ్మాటికి తప్పే. కానీ ఎందుకు చేశారు? ఆ ముసుగులో ఎందుకు చేశారన్నది అది వాళ్ళది వ్యక్తిగతం. కారణాలు చాలా ఉంటాయి. మనము ఇప్పుడు వాటిని చర్చించుకునే సమయం కాదు ఇది. ప్లస్ దానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే అది ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. మన చేతుల్లో ఏం లేదు. అది ముమ్మాటికి
ఈ ముసుగులో అలాంటి కార్యక్రమాలు చేయటము 100% నేను ఖండిస్తున్నాను. అది మంచి శకునం కాదు. సార్ ఇప్పుడున్న లేటెస్ట్ జనరేషన్ వాళ్ళు జిమ్ ప్రిఫర్ చేస్తారు కానీ యోగా ప్రిఫర్ చేయరు. ఎందుకు సార్? అది కూడా ఆ జిమ్ కూడా ఫీజు కట్టిన 4 రోజులు పోయి 5వ రోజు నుంచి పోరు. అది వేరే విషయం. కొందరు రెగ్యులర్‌గా వెళ్ళే వాళ్ళు ఉంటారు. కానీ ఎందుకు యోగా అంటే ఒకలాగా చూస్తారు. జిమ్ అంటే అరే జిమ్ అది అని ఒకలాగా చూస్తారు. హ్మ్. ఇదేదో సినిమా ఉంటుంది కదా సార్! మన 'రవితేజ'ది. హ్మ్. ఆ సినిమాలో పబ్‌కెళ్తే సిగరెట్ల కంపు అది ఇది అని చెప్పేస్తాడు. అదే గుడికెళ్తే అగరవత్తుల వాసన మంచి ఆలాపనలు అవన్నీ ఉంటాయి. ఏం చేద్దాం పబ్‌కే పోదాం అంటాడు మళ్ళీ. సో, ఇక్కడ జిమ్‌కి, యోగాకి మధ్యలో కూడా అట్లనే నడుస్తా ఉంటది. ఆ! ఎందుకు సార్ ఈ డిఫరెన్స్ అనేది ఎందుకుంది? డిఫరెన్స్ అంటే అండి, ఇప్పుడు జిమ్‌ని మనం తక్కువ వేయకూడదు. యోగాని ఎక్కువ అని వేయకూడదు. దేని విశిష్టత దానికే. కానీ ఇక్కడ నేను ఉదాహరణతో చెప్తాను. ఇప్పుడు నాకే ఏదన్నా సమస్యొచ్చింది. మీకే బ్యాక్ పెయిన్ వచ్చింది. మనం జిమ్‌కెళ్ళగలమా? లేదు. ఆ! బీపీ పెరిగింది తల తిరుగుతా ఉంది. జిమ్‌కెళ్ళగలమా? లేదు. స్టమక్ అప్‌సెట్ అయింది. విరోచనాలు పెడతా ఉన్నాయి. జిమ్‌కెళ్ళగలమా? లేదు. మోకాలు నొప్పులొచ్చాయి. బరువులెత్తగలమా? కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా యోగ విద్యని మనము చెయ్యొచ్చు. దానికి పరిధుంది. దీనికి పరిధి లేదు. హ్మ్. ఆ వివేకాన్ని మనం కల్పించాలి. హ్మ్. మనము అంటే మీడియా ద్వారా. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా, ఎలాంటి హెల్త్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా. సమస్యల్లో ఉన్నా కూడా యోగాలో పరిష్కారం ఉంది. చాలామందికి అవగాహన లోపం వల్ల జిమ్ము వేరు, జిమ్ము యోగా కంటే ఎక్కువ, జిమ్ములో కండలు పెంచి అని పూర్వం మన మునులు, ఋషులు, రాజులు ఏం చేశారండి? చరిత్రను తీసుకోండి ఒక్కసారి. హ్మ్. అప్పుడు ఎప్పుడు అక్కడ ఏమీ ఈ సొఫిస్టికేటెడ్ ఎక్విప్‌మెంట్ ఏమీ లేదు. అన్నీ భూమిపైన చేసినయే. రాళ్ళు మోసి కండలు పెంచారు. దండీలు, బస్కీలు ఇవన్నీ ఇప్పుడున్న జిమ్‌లో వాళ్ళు చేయగలరా? ఇప్పుడున్న పర్ఫెక్ట్‌గా ట్రై ట ట ప్రాక్టీస్ చేసే యోగా టీచర్స్ ఏవేవైతే ఆసనాలు చేసి జిమ్ ట్రైనర్స్ చేయగలరా? చేయలేరు. అది నేను నిర్మొహమాటంగా చెప్పేస్తున్నాను. కానీ జిమ్‌కుండే విశిష్టత జిమ్‌దే. జిమ్‌కి ఒక పరిధుంది. వ్యాయామానికి ఒక పరిధుంది. కానీ యోగాకి పరిధి లేదు. హ్మ్. పడుకొని కూడా కొన్ని ప్రాణాయామాలు చేయొచ్చు. నిలబడి కొన్ని ప్రాణాయామాలు చేయొచ్చు. నడుస్తూ కొన్ని ప్రాణాయామాలు చేయొచ్చు. నేనిప్పుడు మీతో మాట్లాడుతున్నాను. కర్మయోగం. ఎటువంటిది ఆశించకుండా నేను గనుక నా పని చేస్తే కర్మయోగం. హ్మ్. అట్లాగా జిమ్ అన్నది ఒక పరిధి ఉండే విద్య. హ్మ్. యోగాకి పరిధి లేదు. ఓకే. సో, ఆ అవగాహన పిల్లల్లో మనం కల్పించాలి. అది ఇంట్లో నుంచే పుట్టాలి. యోగా అన్నది ఏ కులానికి సంబంధించింది గాదు. ఏ మతానికి సంబంధించినది గాదు. వైద్యుడికి మతం ఉంటుందండి? కులం ఉంటుందా? ఉండదు. అట్లాగే యోగ విద్య అభ్యసించటానికి కూడా కులం, మతం లేదండి. నా దగ్గర చాలామంది మతస్థులొస్తారు. కానీ యోగా అనగానే ఇది హిందూ సాంప్రదాయానికి సంబంధించిందని ఒక ముద్ర ఉంది అని అనుకోవచ్చు అనుకుంటున్నాను ఆ! నేనైతే. ఉంది అనుకోవటం గాదు. ఉంది. హ్మ్. ఉన్నంత మాత్రాన హిందువులే చేయాలని ఎక్కడ శాస్త్రంలో చెప్పలేదు కదండీ! కానీ ఎవరైనా వేరే మతాల నడుము వాళ్ళు నొప్పొస్తే ఇది వాళ్ళది అన్నట్టుగా చూస్తా ఉంటారు కదా! ఆ! ఇప్పుడు నడుము నొ వాళ్ళది అన్నట్టుగా చూస్తే వాళ్ళు రాకపోవటం వాళ్ళ జబ్బును అనుభవించనియండి. అది వాళ్ళ కర్మ. యోగా టీచర్ ఏ మతస్థుడికైనా చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. ఉన్నారు కూడా. ఉన్నాము. ఆహ్, వ ఏ మతస్థులైనా కూడా వచ్చి ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే వాళ్ళకి సత్ఫలితాలుంటాయి. లేదు మేము ఈ మతం వాళ్ళం, ఆ మతం చెయ్యము అంటే వాళ్ళ కర్మను వాళ్ళే అనుభవించుకోనివ్వండి. పోయిందేముందండి? హ్మ్. చాలామంది డాక్టర్స్ ఇప్పుడు అవేర్‌నెస్ కల్పిస్తున్నారు. అన్య మతస్థులొస్తున్నారు. యోగాకి మతంతో సంబంధం లేదు. కులంతో సంబంధం లేదు. అందరికీ 2 చేతులు, 2 కాళ్ళే ఉంటాయి. ఆ! అందరికీ అదే వెన్నుపూస ఉంటుంది. సాధన ద్వారా అన్ని సమస్యలకి మనం సమాధానం చెప్పొచ్చు. అలా అనుకునే వాళ్ళకి అది వాళ్ళ అవివేకము. మనం వాళ్ళని జస్ట్ వి కెన్ సే వి కెన్ పిటీ ఆన్ దెమ్. వాళ్ళ మీద జాలి చూపించడం తప్ప చేసేదేమి లేదు. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో 198 దేశాలుంటే చాలా దేశాలు యోగాని పాఠ్యాంశ పుస్తకాల్లో కూడా పెట్టారు. వాళ్ళ దేశంలో జూన్ 21 తారీఖున యోగా డే సెలబ్రేట్ చేస్తున్నారు. ఇంకా మన దేశంలో ఇది ఈ మతానికి సంబంధించింది, అది ఆ కులానికి సంబంధించిందనే జరుగుతున్నాయి. నేను అభిలాషించేది ఏంటంటే, ఎంత తొందరగా అవి పోతే మంచి రోజులు ముందున్నాయి. భావితరాలకి ఈ యోగా అన్నది వెళ్ళాలి. సమాజం బాగుండాలి. భారతీయులు స్ట్రాంగ్‌గా ఉండాలి అన్నది నేను సంకల్పించుకొని
నాకు చేతనైనంత వరకు అవేర్నెస్ చేస్తూ ఉంటున్నాను. సార్, చాలా విషయాలు డిస్కస్ చేసినాము. అంటే ఇంకెంతో పెద్ద సబ్జెక్ట్, ఇంకెన్నో ఉన్నాయి విషయాలు డిస్కస్ చేయడానికి. కాకపోతే ఇప్పటికే చాలా టైం అయింది కాబట్టి మీరు వ్యూవర్స్కి ఏమన్నా ఫైనల్గా చెప్పాలనుకుంటే ఒకసారి చెప్పండి. శరీరాన్ని శిక్షించండి, అది మనని శిక్షించదు. శరీరాన్ని ఎంత ముద్దాడితే అది మనంత శిక్షిస్తుంది. పనిష్ యువర్ బాడీ, ఇట్ నెవర్ పనిష్ యూ. ఇఫ్ యూ ప్యాంపర్ యువర్ బాడీ, ఇట్ విల్ పనిష్ యూ. అందరూ నిత్యం సాధన చేయండి. సాధనతోని సమస్త రోగాలకి మనము సమాధానాలు చెప్పొచ్చు, సంతోషంగా ఉండొచ్చు. సాధన ఒక్కటే ఈ తరానికి తరుణోపాయం. దేనివల్ల కూడా జబ్బులు తగ్గవు. అది తగ్గినా కూడా తాత్కాలిక ఉపశమనమే. శాశ్వత పరిష్కారము ఏ జబ్బులకైనా కలగాలి అంటే సాధన ఒక్కటే. సో, మంచి గురువుని ఎంచుకోండి, మంచి టీచర్‌ని ఎంచుకోండి. సాధనలో అన్నిటికీ సమాధానాలు తెలుసుకోండి. ఈ ఇంటర్వ్యూ చూస్తున్న ప్రేక్షకులకి, వీక్షకులకి అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. థ్యాంక్ యూ. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఆన్ మై షో. అరవింద్. సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. థ్యాంక్ యూ. ఖచ్చితంగా అవేర్నెస్ కోసం చేసినాం సార్. ఈ వీడియోలో నేను ముందే డిసైడ్ అయినా సార్, మీరు క్వశ్చన్స్ ప్రిపేర్ చేయండి, మీరు ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి, నేను దేనికైనా ఆన్సర్ ఇస్తా అన్నారు. కానీ సార్, నేను ట్రీట్మెంట్ ఇవ్వండి, సొల్యూషన్ ఇవ్వండి అని అడగలేదు. ఎందుకంటే యోగా అనగానే ట్రీట్మెంట్ సొల్యూషన్ అదే అడుగుతూ ఉంటారు ఎవరైనా. సో అది ఉండకూడదు, అవేర్నెస్ రావాలి. వాట్ ఈజ్ యోగా అనేది తెలియాలి. హౌ ఎవరు చేయాలి, ఎవరు చేయొద్దు, ఏది కరెక్ట్ ఏది రాంగ్, ఇలాంటిది వెళ్ళాలని అనుకున్నాం సార్. అనుకున్నట్టుగానే అదే ఇన్ఫర్మేషన్ మీద స్టిక్ అయ్యి చేసాము సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.